ఈరోజు శనివారం 20 జనవరి 2024 పంచాంగ వివరాలు, తారాబలము, నక్షత్రాల వారీగా మరియు పఠించాల్సిన నవగ్రహ స్తోత్రం ఏంటి, ఈరోజు శనివారం ఏ దిక్కుకు ప్రయాణం చేయకూడదు, ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏమిటి అనేది ఈ వీడియోలో వివరిస్తున్నాను. అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 20 జనవరి 2024 శనివారం పంచాంగ వివరాలు. శ్రీ శోభకృత నామ సంవత్సరము, పుష్యమాసము, హేమంత ఋతువు, ఉత్తరాయణము. ఈరోజు సూర్యోదయం 6:32కు ప్రారంభమవుతుంది, సూర్యాస్తయము 5:42కు అవుతుంది. ఈరోజు తిథి శుక్ల దశమి రాత్రి 10:15 వరకు ఉంటుంది. నక్షత్రము కృత్తికా నక్షత్రము, మరుసటి రోజు తెల్లవారుజామున 10:37 వరకు ఉంటుంది. అలాగే ఈరోజు శుభ సమయాలు ఉదయం 10:30 నుంచి 1 గంట వరకు ఉంటాయి, తిరిగి సాయంత్రం 5 నుంచి 6కు. ఈ సమయంలో ఏవైనా శుభకార్యాలు చేసుకోవచ్చు. అలాగే ఈరోజు రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు ఉంటుంది, యమగండము 1:30 నుంచి 3 వరకు ఉంటుంది. ఈ దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు వాళ్ళు ఈ రాహుకాలాన్ని పాటిస్తారు. మన ఆంధ్రదేశంలో ఆంధ్రలో దుర్ముహూర్తాన్ని వర్జాన్ని పాటిస్తారు. ఈరోజు దుర్ముహూర్తము ఉదయం 6 నుంచి 7:36 వరకు ఉంటుంది. అలాగే వర్జము సాయంత్రం 5:18 నుంచి 6:51 వరకు ఉంటుంది. అమృత గడియలు తెల్లవారుజామున 3:30 నుంచి 4:50 వరకు ఉంటాయి. ఇవి ఈరోజు పంచాంగ వివరాలు. అయితే ఏదైనా పనులు ప్రారంభించాలనుకుంటే దుర్ముహూర్తానికి ముందు కానీ దుర్ముహూర్తం పూర్తయిన తర్వాత కానీ ప్రారంభించాలి. దుర్ముహూర్తం సమయంలో ఆ పనులు చేయకూడదు. అలాగే ఎక్కడన్నా బయలుదేరాలన్నప్పుడు కూడా మీరు వర్జం స్టార్ట్ కాకముందు, వర్జం ప్రారంభం కాకముందు బయలుదేరాలి, లేదా వర్జం పూర్తయిన తర్వాత బయలుదేరాలి. అది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈరోజు నక్షత్రము కృత్తికా నక్షత్రం కాబట్టి కృత్తికా నక్షత్రం వృషభ రాశిలో, మేషరాశిలో ఒక పాదము, వృషభ రాశిలో 3 పాదాలు ఉంటాయి. ఈరోజు శనివారము శనిగ్రహానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవాలి. నీలాంజన సమావాసం రౌద్రం ఏమగ్రం ఛాయ వర్తండ సంపతం తమ నమాం శ్రేష్టం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోవడం ద్వారా మంచి శుభత్వాలు, శనిగ్రహ దోషాలు తొలుగుతాయి. అలాగే కృత్తికా నక్షత్రం కాబట్టి నవగ్రహ స్తోత్రాల్లోని రవిగ్రహానికి సంబంధించిన స్తోత్రము జపాకుసు సంకాశం కాశపేయం మహాజ్యోతిం తమవరిం సర్వపాపగ్నం ప్రణతోషి దివాకరం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోవాలి. అట్లాగే ఆదిత్యోదయ పారాయణ చేసుకుంటే మంచిది. అలాగే ఈరోజు దుర్ముహూర్త సమయంలో ఉదయం ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. హనుమాన్ చాలీసా పారాయణ 11 సార్లు చేసుకుంటే మంచిది. చేసుకోగలిగితే వీలైనప్పుడు, లేనిచో కనీసం ఒకసారైనా పారాయణ చేసుకోండి. ఆంజనేయ స్వామి తమలపాకుల్లో వెన్న వేసి దుర్ముహూర్త సమయంలో ఇంకా పూజ చేస్తే ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు ఎంత అవుతాయి, ఏదైనా కోరికలున్నా కూడా ఆ కోరికలు తీరుతాయి, అనారోగ్య సమస్యలతో తొలుగుతాయి. ఈరోజు తారాబలం గురించి పరిశీలిద్దాం. ఈరోజు తారాబలం కృత్తికా నక్షత్రం కాబట్టి అశ్విని మఖ మూల నక్షత్రాలకు విపత్తారు అవుతుంది, బాగాలేదు. భరణి పూర్వఫలని పూర్వాషాఢ నక్షత్రాలకు సంపత్తారు అవుతుంది కాబట్టి ఈరోజు ధన విషయాలు లేని పనులు చేసుకోవచ్చు. కృత్తిక ఉత్తర పలుకునే ఉత్తరాషాఢ నక్షత్రాలకు జన్మతార అవుతుంది కాబట్టి బాగాలేదు. రోహిణి హస్త శ్రవణ నక్షత్రాలకు పరమైతార అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది. అలాగే మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాలకు మిత్రతార అవుతుంది. మిత్రతార అయినప్పుడు వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, స్థిరాస్తులు కొనడం కానీ, ప్లాట్లు కొనడం కానీ, ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇలా చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈరోజు. అలాగే ఈరోజు ఇంకా ఆరుద్ర స్వాతి మరియు శతభిష నక్షత్రాలకు నైదంతార అవుతుంది కాబట్టి బాగాలేదు. పునరుస్సు విశాఖ పూర్వపాత నక్షత్రాలకు సాధనతార అవుతుంది కాబట్టి ధన విషయాలు ఏవైనా పనులు చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి కూడా బాగానే ఉంది ఈరోజు. అలాగే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు క్షేమతార అవుతుంది కాబట్టి కొత్త వ్యాపారం ప్రారంభించుకున్న వాహనం కొనుగోలు చేయాలన్నా కూడా వీరు చేసుకోవచ్చు. ఈ రకంగా తారబలం ఉండే రాసులు ఇవి. కాకపోతే చంద్రబలం ఉండే రాసులు ఏమంటే ఈరోజు చంద్రుడు మేషరాశిలో ఉంటాడు, తర్వాత కొంతకాలం వృషభరాశిలో ఉంటాడు. కాబట్టి ఈరోజు చంద్రబలం ఉండే రాసులు ఏమంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. చంద్రబలం ఉండే రాసులు ఉదయం
మేషము, మిథునము మరియు కర్కాటకము, తుల మరియు వృశ్చికము రాశులకు తారాబలం బాగుంటుంది 8 గంటల 33 నిమిషాల వరకు. తర్వాత కాలంలో చంద్రబలం ఈరోజు 2 రకాలుగా ఉంటుంది. 8 గంటల 53 నిమిషాల వరకు ఇంతకుముందు చెప్పిన రాశులకు చంద్రబలం ఉంటుంది. 8 గంటల 53 నిమిషాల నుంచి చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే వృషభము, కర్కాటకము మరియు సింహరాశి, వృశ్చికము మరియు మీనరాశులకు. ఈ రాశులకు 8 గంటల 53 నిమిషాల తర్వాత చంద్రబలం బాగుంటుంది. తారాబలం బాగాలేకపోయినా, తారాబలం లేకపోయినా కూడా చంద్రబలం బాగుంటే ఏవైనా పనులు ప్రారంభించుకోవచ్చు. ఈరోజు శనివారము తూర్పు వారసులో ఉంటుంది కాబట్టి తూర్పుకు ప్రయాణం చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి. తూర్పుకు తప్పనిసరిగా ప్రయాణం వెళ్ళాలనుకుంటే మీరు ఉత్తరం వైపు వెళ్ళి కొంత దూరం ప్రయాణించిన తర్వాత తిరిగి తూర్పు వైపు క్లాక్ వైజ్లో వెళ్తే అక్కడ పనులు అవుతాయి. కానీ ఈరోజు శనివారం దక్షిణ వైపు ప్రయాణం చేస్తే ధనలాభము చాలా బాగుంటుంది. దక్షిణ వైపు మీ ఏదైనా పనులు ఉన్నప్పుడు వెళ్ళి చేయించుకుంటే మీకు ధనలాభం బాగుంటుంది. చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. ఇకపోతే ఈరోజు కృత్తికా నక్షత్రంలో జన్మించిన వారు 1, 2, 4 పాదాల వరకు ఎలాంటి దోషం లేదు. 3వ పాదం వరకు మాత్రము దోషం ఉంటుంది. కాబట్టి తండ్రికిని మరియు పుత్రికా జనమైన ఆశీస్సు తల్లికి, కొడుకు పుడితేనేమో తండ్రికి, అమ్మాయి పుడితే తల్లికి దోషం ఉంటుంది 4వ పాదం అయితే. ఈ దోషము 27 రోజులు ఉంటుంది. ఈ దోషశాంతికి మహాన్యాస రుద్రాభిషేకాలు, నక్షత్ర నవగ్రహ జప దానాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నక్షత్రంలో మొదటి పాదము, 2వ పాదము, 4వ పాదము జన్మించిన వారికి ఎలాంటి దోషం లేకపోయినా కూడా ఈ నక్షత్రానికి దోషం ఉంది కాబట్టి ఆజ్యంలో తండ్రి మొహాన్ని చూసిన తర్వాతనే చూస్తే మంచిది. దానివల్ల ఇది శాంతి చేయవలను, నోయిలో చూడవలసి ఉంటుంది. అలాగే పురుషుడు పుట్టిన విద్యావంతుడు, ఆరోగ్యవంతుడు, ధనవంతుడు, బుద్ధిమంతుడు, యథార్థవాది, డిసిప్లిన్ క్రమశిక్షణ అయితే ఉంటుంది. అలాగే దృఢమైన సంకల్పం ఉంటుంది మనిషికి. అలాగే స్త్రీ పుట్టినవాడు మిక్కిలి సుఖపడేది, హాస్యవంతురాలు, తల్లిదండ్రులను గౌరవించేది అవుతుంది. ముఖ్యంగా ఈ కృత్తికా నక్షత్రం సూర్యుడి నక్షత్రం కాబట్టి మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. హిట్లర్ లాంటి రూల్స్ను ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఉంటారు వీళ్ళు. వీరి జీవితము రవి మహాదశలో ప్రారంభమవుతుంది. ఈరోజు చేయాల్సిన ప్రత్యేక పూజ ఏంటంటే, ఏవైనా సమస్యలు ఉన్నాయనుకోండి, మీకు శనివారం విదేశాల్లో వీసా రావడం లేదు, వివాహాలు ఆలస్యం అవుతున్నాయి, అనారోగ్య సమస్యలు ఉన్నాయి, అలాంటి వారంతా కూడా శని దేవుణ్ణి ఆరాధించడము, ముఖ్యంగా ఆంజనేయ స్వామిని పట్టుకుంటే మీకు అన్ని రకాల శుభఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా దుర్ముహూర్తంలో ప్రతి శనివారం కానీ, అమావాస్య రోజు శనివారం రోజు దుర్ముహూర్తం వస్తే, అమావాస్య రోజు శనివారం వస్తే ఇంకా చాలా మహా అద్భుతంగా ఉంటుంది. ఆ రోజు ఇంకా మీరు దుర్ముహూర్తంలో ఆంజనేయ స్వామిని తోలబాగులో వెన్న వేసి అష్టోత్తర మాత్రం చేసి వడమాల కూడా వేయగలిగితే వేసి ఆరాధించి మీరు తర్వాత పూజ అయిన తర్వాత హనుమాన్ చాలీసా ఒక 11 సార్లు పారాయణ చేస్తే మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, వివాహ సమస్యల్లో బాధలు తగ్గుతాయి. అలాగే విదేశీయానం, వివాహ ప్రయత్నాల్లో ఆలస్యం అవుతుంటాయి, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి అది అమావాస్య ఎప్పుడో ఒకసారి వస్తుంది, కానీ ప్రతి శనివారం కూడా దుర్ముహూర్తం ఉంటుంది. కాబట్టి దుర్ముహూర్తంలో కొన్ని శనివారాలు సంకల్పం చెప్పుకొని మీరు దుర్ముహూర్తంలో ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే మీకు సత్ఫలితాలు లభిస్తాయి. తప్పకుండా ఒక 8 శనివారాలు చేయండి, ప్రయత్నించుకోండి. తప్పకుండా మీకు వివాహ ప్రయత్నంలో కానీ, ఉద్యోగ ప్రయత్నంలో కానీ, లేక అనారోగ్య సమస్యలు తగ్గడంలో కానీ మంచి ఫలితాలు లభిస్తాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవాలి. అలాగే దశరథ కృత స్తోత్రాన్ని కూడా పారాయణ చేస్తే శనివారం రోజు మంచిది. ఏలినాటి శని, అర్ధాష్టమ శని దశ నడుస్తున్న వారు
ఈ దశరథ కృత స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడము. శనివారం రోజు నీలాంజన సమావాసం రవిపుత్రం యమాగ్ర ఛాయమంతండ సంపుత్తం తం నమామి శీర్షం అనే నవగ్రహ సూత్రాన్ని ఒక 19 సార్లు జపం చేసుకోవడం ద్వారా మీకు అనేక శుభ ఫలితాలు లభిస్తాయి. వీలైతే ఇంటికి దగ్గరలో దేవాలయం ఉంటే నవగ్రహాల మండపం దగ్గర దీపారాధన కూడా చేయండి. రుద్రాభిషేకం అప్పుడప్పుడు నెలకొకసారైనా చేసుకుంటే మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. ఆంజనేయ స్వామికి ఇంట్లో చేసుకున్న పర్వాలేదు, గుళ్ళో చేసుకుంటే ఇంకా మంచిది. పాత పురాతనమైన గుళ్ళే ఉంటే అక్కడ చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.